గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కిరణ్. సో చాలా రోజుల తర్వాత అయితే మనం వీడియో అయితే తీస్తున్నాం. సో సినిమాకి వెళ్ళిన వ్లాగ్స్ కాకుండా ఇలా ఓన్గా వీడియో తీయడం. సో దట్స్ ఇట్. అండ్ మనమైతే మన ఛానల్లో బల్కింగ్ సిరీస్ అయితే మొదలుపెట్టాం. సో ఆల్మోస్ట్ 200 డేస్ అయితే అవుతుంది. సో ఈరోజు 203 రోజు. సో 200 డేస్ కంప్లీట్ అయిపోయింది 3 డేస్ బ్యాకే. సో మనం దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం. సో 300 డేస్కి. సో అవి షార్ట్స్ అప్లోడ్ చేసా ఈ 200 డేస్ కూడా. సో మిగతాయి కూడా 300 డేస్ షార్ట్స్ అప్లోడ్ చేద్దాం. సో మధ్య మధ్యలో లాంగ్ వీడియోస్ వదులుదాం. సో డైలీ వ్లాగ్స్ చేయడానికి చూద్దాం ఈసారి. సో దట్స్ ఇట్. అండ్ డైలీ అంటే డైలీ కాదు, ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వ్లాగ్స్ చేద్దాం. సో లాంగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా తక్కువ పెడతాం. సో షార్ట్స్ వీడియోసే. అండ్ సో బల్కింగ్ సిరీస్ అంటే మనం ప్యూర్ బల్కింగ్ అయితే చేయాల. సో ఫుడ్డు, పీనట్ బటర్, బ్రెడ్, ఎగ్స్. సో రెగ్యులర్గా తినేవాళ్ళం కాదు ఇదన్నా. సో తిన్నా సరే క్యాలరీస్ అయితే బర్న్ చేసేవాళ్ళం. మనం వర్క్కి వెళ్తాం. సో మనదైతే ఏసీలో కూర్చుని అలాంటి వర్క్ అయితే కాదు. సో స్వెట్ వస్తుంది. సో సో ఆటోమేటిక్గా క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి. సో బల్కింగ్ అంటే మొత్తం తినేసి ఏ వర్క్ చేయొద్దు అన్నట్టు. సో ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీసే చేయాలి. సో వర్కౌట్ కూడా ఎక్కువ చేయకూడదు. సో సౌండ్ వస్తుంది, డోర్ వేసేద్దాం. సో వర్కౌట్ ఎక్కువ చేయొద్దు అన్నట్టు. సో మనం అలా కాకుండా తిన్నది అరిగిపోద్ది అన్నట్టు చేసేవాళ్ళం. సో దట్స్ ఇట్. అండ్ 56 kgs ఉండేవాళ్ళం, 55 kgs అయితే ఉండేవాళ్ళం ఈ సిరీస్ స్టార్ట్ చేయకముందు. సో 60కి వెళ్ళాలని మన గోలు. సో 200 డేస్లో. సో 56కి అయితే వెళ్ళాం. 56కి. సో నార్మల్ ఫుడ్డే. సో డైలీ లైఫ్ ఫుడ్లోనే సో ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. సో 100% ప్రోటీన్లో మన బాడీకి ఒక 20-30 గ్రామ్స్ తీసుకునే వాళ్ళం అంతే డైలీ. సో అలా కాదనమాట. సో బల్కింగ్ అంటే ఇప్పుడు నేను 56 kgs ఉంటే దానికి డబల్ తీసుకోవాలి. 56 అంటే 112 గ్రామ్స్ అయితే ప్రోటీన్ అయితే తీసుకోవాలి నేను. సో 112 గ్రామ్స్లో ఒక 30-20 గ్రామ్స్ తీసుకుని ఉన్నాయి. సో అది కూడా రెగ్యులర్గా తీసుకునేవాడిని కాదు. ఒక డే తింటే పూర్తిగా తింటే ఒక డే తినేవాడిని కాదు. సో మనం వర్క్ చేస్తాం కాబట్టి. సో అండ్ బల్కింగ్ అంటే మామూలు ఫిట్నెస్ అంటే చాలా డబ్బులు అవుతాయి. సో ప్రోటీన్ తినాలి, ఫైబర్ తినాలి, దాంతోపాటు కార్బ్స్ అవన్నీ చూసుకుని తినాలి. సో ప్రోటీన్కి ఎక్కువ అవుతాయి. సో అవన్నీ ఫుడ్ రూపంలో తీసుకోవాలి. సో మనం మంచిగా డబ్బులు ఉన్నప్పుడు చేద్దాం బల్కింగ్. సో టైం వచ్చినప్పుడు మంచిగా బల్క్ అవుదాం. సో 80-75 kgsకి అయితే తీసుకెళ్దాం బాడీ వెయిట్ని. సో ఇప్పటికైతే సో డైలీ ఫుడ్ తింటా, మ్యాక్సిమం ప్రోటీన్ తిందాం డైలీ. సో చీట్స్ కట్టాలంటే ఏం తినకుండా, వైట్ ఫుడ్ ఏం తినకుండా, సో ఫిట్గా ఉండి ఫిట్నెస్ ఫుడ్ అయితే తిందాం. ఫిట్గా ఉన్నామన్నట్టు. సో ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినొద్దు. సో వాటర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేద్దాం. సో దట్స్ ఇట్. అండ్ మనం కాలేజ్ అయితే జాయిన్ అయ్యాం. కాలేజ్ లైఫ్ కూడా చూపెడదాం మన ఛానల్లో. సో కాలేజ్కి వెళ్తా సో మన లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాం అన్నది చూపెడదాం. డైలీ లైఫ్లో ఎలా ఉంది అన్నది చూపెడతాం. సో వ్లాగ్స్ కూడా చేద్దాం. సో దట్స్ ఇట్. అండ్ మనం నార్మల్ డైట్ ఫాలో అవుతూనే
హోమ్ వర్కౌట్ చేసేవాళ్ళం. పుల్అప్స్, పుషప్స్ అయితే చేసేవాళ్ళం. సో అంతకుమించి ఎక్కువ చేసేవాళ్ళం కాదు, ఎక్కువ కూడా చేయకూడదు వర్కౌట్స్. సో జిమ్కి ఏమి వెళ్ళా ఇప్పటికొచ్చి. సో ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయితే మనం హోమ్ వర్కౌట్ అయితే చేసాం. ఒక డీసెంట్ షేప్లో అయితే ఉంటుంది మన బాడీ. సో మరీ అంతలా కాదు కానీ. సో దట్స్ ఇట్. అండ్ జిమ్కి వెళ్ళి ప్రోటీన్ గోల్ హిట్ చేస్తా డైలీ. అయితే మన బాడీ వాటికి వేరే ఉందను. సో ఎప్పటికన్నా అచీవ్ చేద్దాం మంచి బాడీ ఫిజిక్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.